డేటా మోడలింగ్ అంటే ఏం లేదు, సింపుల్. ఓకే, సో ఇక్కడ మోడల్ వ్యూ అని చెప్పేసి ఉంది కదా, సో దీని గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఫార్ మనం మాట్లాడుకుందంతా కూడా దేని గురించి మాట్లాడుకుందామంటే, సో వీ డిస్కస్డ్ అబౌట్ పవర్ క్వరీ ఎడిటర్, సో వేర్ వీ నీడ్ టు డూ డేటా మ్యానిపులేషన్, డేటా క్లీనింగ్, రైట్. సో వీటన్నిటికీ పవర్ క్వరీ ఎడిటర్ అనేది యూజ్ చేసాం, రైట్. సో నా ఈ మోడల్ వ్యూ అనేది మనం యూజ్ చేసి వీ క్యాన్ డిఫైన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టేబుల్స్. ఓకే, సో టేబుల్స్ మధ్యలో ఉన్న రిలేషన్ని మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో బేసిక్గా టేబుల్స్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా మనం, ఓకే, సో ఇక్కడ మనకి టేబుల్స్ ఉన్నాయి కదా, సో ఈ మొత్తాన్ని కూడా మనం లెట్స్ సే ఇప్పుడు మీరు ఒక సొసైటీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, సో లెట్స్ కన్సిడర్ టేబుల్స్ అన్నీ కూడా ఇల్లులు అనుకుందాం. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్కి కూడా మీరు వాటర్ కనెక్షన్ ఇవ్వాలి, రైట్. అండ్ ఆల్సో ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్కి కూడా డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వాలి, రైట్. అండ్ ఆల్సో ఈచ్ అండ్ ఎవ్రీ కనెక్షన్కి లెట్స్ ఏ గ్యాస్ కనెక్షన్ ఉంటే గ్యాస్ కనెక్షన్ పైప్స్ వేయాలి, రైట్. సో మెనీ పైప్స్ విల్ బి దేర్. ఒక సొసైటీ బిల్డ్ చేసినప్పుడు సో మెనీ పైప్స్ విల్ బి దేర్, రైట్. సో ఏ పైప్ని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది, రైట్. అండ్ సొసైటీలో కాస్త బెటర్గా ఫ్లో అనేది ఉండాలి అని అనుకుంటే, సో దెన్ యూ నీడ్ టు బ్రింగ్ ఏ బ్లూ ప్రింట్, రైట్. సో బ్లూ ప్రింట్ తీసుకొని ఇక్కడ నుంచి ఈ ఇంటి నుంచి ఈ ఇంటికి ఇక్కడ లైన్ ఇక్కడ వేద్దాం, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వేద్దాం, రైట్. సో యూ విల్ డిసైడ్ ఆన్ హౌ టు జాయిన్ దీస్ పైప్స్, రైట్. సో దానికి కూడా ఒక స్ట్రాటజీ అనేది అప్లై చేయాలి, రైట్. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బీ ఎఫెక్టివ్. ఎలా పడితే అలా వేసుకుంటూ వెళ్తే ఎప్పుడప్పుడు ఏదో ప్రాబ్లం వస్తుంది, పోతుంది, రైట్. సో అలానే ఇప్పుడు మనకి దగ్గర టేబుల్స్ ఉన్నాయి. ఓకే, సో ఆ టేబుల్స్ అన్నిటినీ కూడా జాగ్రత్తగా ఒక టేబుల్కి ఇంకో టేబుల్కి మధ్య రిలేషన్ మనం డిఫైన్ చేయాలి. ఓకే, అండ్ ఆ రెండు టేబుల్స్ని రిలేషన్ డిఫైన్ చేసిన తర్వాత దాంట్లో ఫిల్టర్ ఫ్లో అనేది ఎలా ఉండాలి అంటే దేని నుంచి దేనికి డేటా అనేది పాస్ అవ్వాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా పెట్టుకుంటేనే దెన్ మనం విజువలైజ్ చేసేటప్పుడు డేటా కూడా కరెక్ట్గా వస్తుంది, లేకపోతే ఇట్ విల్ గివ్ యూ రాంగ్ డేటా. Okay, so let's try to understand all of this in this particular class. Mostly I will go very slow pace in this particular class. So this data modeling gonna take 2 classes. Okay, so generally అయితే ఒక క్లాస్లో చెప్పచ్చు, బట్ ఇవాళ నేను ఫస్ట్ క్లాస్లోనే చాలా ఎనర్జీ వేస్ట్ చేస్తాను. సో I want to go very slow. Okay, so let's start, guys. Okay, so in this particular data model, so we're going to create a data model. So దీంట్లో data model లో we're going to cover topics like normalization అంటే ఏంటి, facts and dimension tables అంటే ఏంటి, primary and foreign keys అంటే ఏంటి, cardinality అంటే ఏంటి, filter flow అంటే ఏంటి, ఓకే, అండ్ hierarchies అంటే ఏంటి, schemas అంటే ఏంటి. సో we'll discuss all of this. ఓకే, ఫస్ట్ వచ్చి అసలు డేటా మోడల్ అంటే ఏంటి. ఓకే, సో లెట్స్ సే నా దగ్గర ఒక 3 ఇండిపెండెంట్ టేబుల్స్ ఉన్నాయనుకోండి. ప్రొడక్ట్ లుకప్, సేల్స్ డేటా అండ్ రిటర్న్స్ డేటా, ఇట్లా 3 ఉన్నాయి. ఓకే, అండ్ ఐఎమ్ నాట్ స్పెసిఫింగ్ ఎనీ రిలేషన్ బిట్వీన్ దీస్ 3 టేబుల్స్. నేను ఏ రిలేషన్ కూడా స్పెసిఫై చేయలేదు అనుకోండి, దెన్ దిస్ విల్ నాట్ బి ఏ డేటా మోడల్. ఓకే, సో ఇట్స్ లైక్ మీరు ఇల్లులు కట్టారు, పైప్స్ వేయలేదు అలా అనుకోండి. ఓకే, సో పైప్ లైన్ ఇంకా డిజైన్ చేయలేదు. ఓకే, సో దిస్ విల్ నాట్ బి డేటా మోడల్. అదే నేను ఇప్పుడు రిలేషన్ కనుక స్పెసిఫై చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్ టేబుల్కి ఇంకొక టేబుల్తో రిలేషన్షిప్ కనుక నేను స్పెసిఫై చేస్తే, ఓకే, సో రిలేషన్షిప్ని నేను క్రియేట్ చేస్తే, సో దెన్ దాట్ బికమ్స్ యువర్ డేటా మోడల్. ఓకే, సో దీనికి ఒక కామన్ ఫీల్డ్ కావాలి. జస్ట్ లైక్ ఇన్ సీక్వెల్ మనకి ఎలా అయితే జాయిన్స్ చేసామో, రైట్. సో జాయిన్ చేయడానికి మనకు ఒక కామన్ కాలం ఎలా అయితే కావాల్సి వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ థింగ్. ఓకే, సో ఇక్కడ కూడా టేబుల్స్కి 2 టేబుల్స్ మధ్య రిలేషన్ ఉంది అంటే, సో ఆబ్వియస్లీ నాకు అక్కడ ఒక కామన్ కాలం అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు అదే మన ఎగ్జాంపుల్ ప్రకారంగా చూసుకుంటే, సొసైటీ ఎగ్జాంపుల్ చూస్తే 2 ఇల్లుని కనెక్ట్ చేయాలి అంటే 2 ఇల్లు కూడా ఒకటే గల్లీలో ఉండాలి, రైట్. సో రెండింటికి పైప్స్కి కనెక్షన్ ఇవ్వాలంటే మనం 2 ఇల్లు కూడా ఒకటే గల్లీలో ఉండాలి, రైట్. అదర్వైజ్ ఇప్పుడు వేరే ఎక్కడో గల్లీలో ఉంటే నేను ఇక్కడ నుంచి పైప్ అక్కడ దాకా వేయలేను కదా,
రైట్. సో ఇక్కడ కామన్గా ఉంది ఏంటి, కామన్ గల్లీ, రైట్. సో కామన్ స్ట్రీట్, రైట్. సో సేమ్ వే మనకి ఇక్కడ రెండు టేబుల్స్ని మనం కనెక్ట్ చేయాలి అంటే, రిలేషన్ స్పెసిఫై చేయాలి అంటే వీ నీడ్ ఏ కామన్ కాలమ్. ఓకే, నా సో దెన్ ఇట్ బికమ్స్ డేటా మోడల్. సో డేటా మోడల్ గురించి చూసుకోం కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి నార్మలైజేషన్. సో నార్మలైజేషన్ అంటే ఏంటి అంటే బేసిక్గా ఇదొక ప్రాసెస్ అనమాట. ఓకే, సో వీ యూస్ నార్మలైజేషన్ జనరలీ టు గెట్ distinct values and to reduce redundancy. సో బేసిక్గా ఇది మనం ఏం ప్రొటెక్ట్ చేస్తున్నాం అంటే, ఇక్కడ ఒక డేటా ఇంటిగ్రిటీ ప్రొటెక్ట్ చేస్తున్నాం, అంటే డూప్లికేట్ డేటా లేకుండా చూసుకుంటున్నాం ఆర్ రిడెండెంట్ డేటా లేకుండా చూసుకుంటాం. ఓకే, సో నార్మలైజేషన్ అనేది యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వీ విల్ ఎలిమినేట్ రిడెండెంట్ డేటా ఆర్ డూప్లికేట్ డేటా. ఓకే, సో విచ్ gonna ultimately improve our processing speed and efficiency. Next, we're gonna minimize the errors and anomalies from data modifications, అంటే ఇన్సర్ట్ చేసినప్పుడు, అప్డేట్ చేసినప్పుడు, డిలీట్ చేసినప్పుడు. ఓకే, సో ఏమైనా ఎర్రర్స్ కానీ అనామలీస్ కానీ ఏమైనా కొన్ని వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, రైట్. సో వాటిని కూడా మినిమైజ్ చేయడానికి ఈ నార్మలైజేషన్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ క్వైరీస్ అన్నీ కూడా మనం సింపుల్గా రాసుకోవచ్చు. అండ్ స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్ ఆల్సో విల్ బీ వెరీ క్లీన్ అండ్ నీట్ ఈ నార్మలైజేషన్ యూజ్ చేయటం వల్ల. ఓకే, సో జనరల్గా ఒక నార్మలైజ్డ్ డేటాబేస్ కనుక మనం తీసుకుంటే ఈచ్ టేబుల్కి ఒక డిస్టింక్ట్ అండ్ స్పెసిఫిక్ పర్పస్ అనేది ఉంటుంది. ఓకే, సో లెట్స్ సే ఒక ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ రికార్డ్స్ ఉన్నాయి, అండ్ కస్టమర్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, స్టోర్ డీటెయిల్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, సో ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ టేబుల్ విల్ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ ద ప్రొడక్ట్స్. ట్రాన్సాక్షన్ రికార్డ్స్ ఆర్ మీరు ఇలా కూడా అనుకోవచ్చు, ఆర్డర్స్ అనుకోండి. ఓకే, సో ఆర్డర్స్ అనుకుంటే సో ఆర్డర్ యొక్క రికార్డ్స్. సో ఆర్డర్ యొక్క రికార్డ్స్ అంటే సో ఈచ్ ఆర్డర్ ఎంత ప్లేస్ చేశారు, దాంట్లో ఏ ప్రోడక్ట్ అమ్మారు అండ్ ఏ కస్టమర్ కొన్నారు, ఇలాంటి డేటా ఉంది. ఓకే, నెక్స్ట్ కస్టమర్ అట్రిబ్యూట్స్ అంటే కస్టమర్ సంబంధించిన డేటా ఉంది. ఓకే, సో అంటే కస్టమర్ పేరేంటి, ఊరేంటి, ఇవన్నీ డీటెయిల్స్. నెక్స్ట్ స్టోర్ డీటెయిల్స్ వచ్చేప్పటికి మనకి ఏ స్టోర్ ఎక్కడ ఉంది. ఓకే, సో లొకేషన్ ఆఫ్ ద స్టోర్ అండ్ స్టోర్ యొక్క కోడ్ ఏంటి, స్టోర్ యొక్క పేరేంటి. ఓకే, సో ఇవన్నీ కూడా ఒక స్టోర్ డీటెయిల్స్ అనే టేబుల్లో ఉంటుంది. సో నా యూ కెన్ హ్యావ్ రిలేషన్ బిట్వీన్ ఆల్ దీస్ 4 tables. ఓకే, సో ఈ 4 tablesతో కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్కి రిలేషన్ తెచ్చుకోవచ్చు. లెట్సే మీరు ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు అండ్ ఆర్డర్స్తో పాటు కస్టమర్ నేమ్ కావాలి అనుకోండి, దెన్ యూ హ్యావ్ ఎ రిలేషన్, యూ కెన్ బిల్డ్ ఎ రిలేషన్ బిట్వీన్ ట్రాన్సాక్షన్ రికార్డ్స్ ఆర్ ఆర్డర్స్ టేబుల్ అండ్ కస్టమర్స్ అట్రిబ్యూట్స్ టేబుల్, రైట్. సో దెన్ యూ విల్ గెట్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఆఫ్ ద కస్టమర్ అలాంగ్ విత్ ద ఆర్డర్స్ హీ ప్లేస్డ్, రైట్. సేమ్ వే ఇప్పుడు అతను ప్లేస్ చేసిన ఆర్డర్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఆర్డర్ రికార్డ్స్లో వీ విల్ హ్యావ్ ప్రొడక్ట్ ఐడీస్, వీ విల్ నాట్ హ్యావ్ ప్రొడక్ట్ డీటెయిల్స్ లైక్ ఏం ప్లేస్ చేశారు అని, రైట్. సో ఇప్పుడు ఆ ప్రొడక్ట్ డీటెయిల్స్ కావాలి అంటే దెన్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్కి ట్రాన్సాక్షన్ రికార్డ్స్కి ఒక రిలేషన్ బిల్డ్ చేయొచ్చు, రైట్. సో ఇట్లా ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క స్పెసిఫిక్ డిస్టింక్ట్ అండ్ స్పెసిఫిక్ పర్పస్ ఉంది. ఓకే, అండ్ యూ కెన్ ఆల్సో యూజ్ ఎ రిలేషన్స్ బిట్వీన్ దెమ్ టు గెట్ complete data out of it. Okay, so this is called as normalized database. సో బేసిక్గా నార్మలైజేషన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ప్రాపర్గా మనం టేబుల్స్ని కాలమ్స్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి, టు రెడ్యూస్ రిడెండెన్సీ అండ్ ప్రిజర్వ్ డేటా ఇంటిగ్రిటీ. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ నార్మలైజ్డ్ డేటాబేస్ ఆర్ డేటాబేస్ నార్మలైజేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్యాక్ట్ అండ్ డైమెన్షన్ టేబుల్స్. సో గైస్, వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ నౌ, సో దోస్ ఆర్ ఆల్ థియరిటికల్ పార్ట్. ఓకే, అంటే మనం జనరల్గా కూడా యూజ్ చేస్తాం. ఓకే, సో బట్ మోస్ట్లీ ఇది మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. సో దేర్ ఇస్ నో ప్రాక్టికల్ వే ఆఫ్ టీచింగ్ యూ లైక్ ఇది డేటాబేస్ నార్మలైజేషన్ అంటే ఇది అని చెప్పేసి. ఓకే, సో బేసిక్ అండర్స్టాండింగ్తోనే వెళ్తుంది. అండ్ ఆల్సో మీకు ఇవన్నీ కూడా థియరిటికల్ క్వశ్చన్స్ కింద వస్తాయి ఇంటర్వ్యూలో కూడా. ఓకే, సో నోబడీ గోనా ఆస్క్ యూ లైక్ నాకు బిల్డ్ చేసి ఇవ్వండి, ఒక డేటాబేస్ నార్మలైజ్ చేసి ఇవ్వండి, ఇట్లా ఎవరు కూడా అడగరు. ఓకే, అసలు డేటాబేస్ నార్మలైజేషన్ అంటే తెలుసా లేదా మీకు? సో తెలుసు అయితే ఏంటి డేటాబేస్ నార్మలైజేషన్ అంటే, ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఏంటి, డైమెన్షన్ టేబుల్ అంటే ఏంటి, ఓకే, సో డేటా మోడల్ అంటే ఏంటి. సో ఇలా అడుగుతారు తప్పితే నోబడీ గోనా ఆస్క్ యూ టు డూ సంథింగ్. ఓకే, నెక్స్ట్
fact and dimension tables. So fact table and dimension table. So basically మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. లెట్స్ సే నాకు ఓకే కస్టమర్ యొక్క ఆర్డర్ డీటెయిల్స్ ఉంది ఒక టేబుల్. ఓకే, సో కస్టమర్ యొక్క ఆర్డర్ డీటెయిల్స్ అంటే కస్టమర్ ఐడి ఉంది, తను ఏం ఆర్డర్ ప్లేస్ చేశాడు ఆ డీటెయిల్స్ అన్నమాట. ఓకే, సో టోటల్ అమౌంట్ ఎంత, ఆ ఆర్డర్ యొక్క టోటల్ అమౌంట్ ఎంత. ఆర్ let's take a different example, not this. Okay, so let's take అండ్ సేమ్ ఇదే కస్టమర్ ఆర్డర్స్ టైప్ బట్ కొంచెం డిఫరెంట్ మార్గం. సో కస్టమర్ ఐడి ఉంది, ఓకే, ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేశారు, ఓకే, కౌంట్ ఆఫ్ ఆర్డర్స్ ఉంది, ఓకే, ఈచ్ కస్టమర్ ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేశారు, ఎంత అమౌంట్ స్పెండ్ చేశారు, ఓకే, అండ్ ఏ స్టోర్లో కొన్నారు. లెట్స్ సే వీ హ్యావ్ ఆల్ దిస్ డీటెయిల్స్, స్టోర్ ఐడి. ఓకే, సో లెట్స్ ఫర్గెట్ ద స్టోర్ ఐడి యాజ్ వెల్. సింపుల్గా పెడదాం, కస్టమర్ ఐడి ఉన్నాడు, కస్టమర్ ఐడి ఉంది, అండ్ నెక్స్ట్ కౌంట్ ఆఫ్ ఆర్డర్స్, ఈచ్ కస్టమర్ ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేశారు, ఎంత అమౌంట్ స్పెండ్ చేశారు. ఓకే, సో దట్స్ ఇట్, అదొక టేబుల్. అండ్ ఇంకొక టేబుల్ వచ్చేటప్పటికి వీ హ్యావ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ లైక్ డెమోగ్రఫిక్ డీటెయిల్స్ అండ్ కస్టమర్ నేమ్. సో లెట్స్ సే ఫస్ట్ కస్టమర్ యొక్క కస్టమర్ ఐడి ఉంది, ఆ తర్వాత ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది, తర్వాత తన యొక్క డెమోగ్రఫిక్ డీటెయిల్స్ ఉన్నాయి. డెమోగ్రఫిక్ డీటెయిల్స్ అంటే లొకేషన్స్ లైక్ సిటీ, స్ట్రీట్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ స్టఫ్. ఓకే, సో ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో నా ఫ్యాక్ట్ టేబుల్ అని దేని అంటాము అంటే, సో జనరల్గా మనకి న్యూమరికల్ వాల్యూస్ ఉన్నది మొత్తం కూడా ఫ్యాక్ట్ టేబుల్ కింద కన్సిడర్ చేస్తాం. లైక్ సమ్మరైజేషన్, ఇప్పుడు మనం కౌంట్ ఆఫ్ ఆర్డర్స్ అండ్ సమ్ ఆఫ్ సేల్స్ మొత్తాన్ని కూడా దాన్ని మనం ఫ్యాక్ట్ టేబుల్ కింద కన్సిడర్ చేస్తాం. డైమెన్షన్ టేబుల్స్ అంటే వేర్ వీ హ్యావ్ డిస్క్రిప్టివ్ అట్రిబ్యూట్స్ అబౌట్ ద పర్టికులర్ థింగ్. ఓకే, సో ఇప్పుడు నాకు ఇంకొక టేబుల్ క్రియేట్ చేసాం, కస్టమర్ టేబుల్ అని. సో దాంట్లో నాకు ఏమున్నాయి, కస్టమర్ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, జెండర్, లెట్స్ సే వాళ్ళ లొకేషన్, డెమోగ్రఫిక్ డీటెయిల్స్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. కస్టమర్కి సంబంధించిన ఈచ్ కస్టమర్కి సంబంధించిన డిస్క్రిప్టివ్ అట్రిబ్యూట్స్ అన్నీ కూడా ఒక దాంట్లో స్టోర్ చేస్తున్నాం, రైట్. సో ఇట్లా మల్టిపుల్ టేబుల్స్ అనేవి క్రియేట్ చేసాం. సో దీంట్లో ఫ్యాక్ట్ టేబుల్ వచ్చేటప్పటికేమో న్యూమరికల్ వాల్యూస్, సో సమ్మరైజ్ చేస్తున్న టేబుల్ ఏదైతే ఉందో సో దాట్ వుడ్ బి యువర్ ఫ్యాక్ట్ టేబుల్. అండ్ డిస్క్రిప్టివ్ అట్రిబ్యూట్స్ ఉన్న టేబుల్ వచ్చేటప్పటికి మీకు డైమెన్షన్ టేబుల్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకే, సో జనరల్గా ఈ డేటా మోడల్స్ అన్నీ కూడా ఈ 2 టైప్స్ ఆఫ్ టేబుల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఒకటేమో మీకు టోటల్ న్యూమరికల్ వాల్యూస్తో ఉన్న ఒక టేబుల్ ఉంటుంది, ఇంకోటేమో టోటల్ డిస్క్రిప్టివ్ అట్రిబ్యూట్స్ ఉన్న టేబుల్ ఒకటి ఉంటుంది. సో ఈ రెండింటిని రిలేషన్ పెట్టుకొని మీరు మొత్తానికి కంబైన్ చేసుకొని ఒక దాని కింద తెచ్చుకోవచ్చు. సో దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే బేసిక్గా పర్ఫార్మెన్స్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, సో ఇఫ్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ పర్టికులర్ డేటా, ఓకే, సో దెన్ ఆర్ ఇఫ్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ పర్టికులర్ టేబుల్, దెన్ దాని పర్ఫార్మెన్స్ని నేను ఇఫ్ ఐ కంపేర్ ఇట్ విత్ జాయినింగ్ దీస్ 2 టేబుల్స్ అండ్ డూయింగ్ దట్ సేమ్ వర్క్, దీని పర్ఫార్మెన్స్ని చూసుకుంటే రెండింటిని కూడా కంపేర్ చేస్తే సో నాకు ఈ ఫ్యాక్ట్ అండ్ డైమెన్షన్ టేబుల్స్ ఉన్నాయి better performance is like rather than having everything in one particular data. Okay, so when I'm talking about huge number of records like millions of records, okay, so 10 lakhs or 1 crore records or 20 lakhs, okay, so even 5 lakhs nunchi start chesukochu. So below 5 lakhs you don't see that much performance difference, but generally 5 lakhs kana above unte data you would see a significant difference between the performance of using a single table and using fact and dimension table. Okay, so this is about fact and dimension tables. So I hope everyone understood so far. Everyone any doubts in here? Or everyone clear? Okay, now coming to the next topic, ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ. సో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము ఇన్ సీక్వెల్, రైట్. సో వాట్ ఈజ్ ఎ ప్రైమరీ కీ అండ్ వాట్ ఈజ్ ఎ ఫారెన్ కీ. సో ప్రైమరీ కీ అంటే సో దాట్ పర్టిక్యులర్ కాలమ్ షుడ్ హ్యావ్ ఓన్లీ డిస్టింక్ట్ వాల్యూస్, అంటే అన్నీ కూడా యూనిక్ వాల్యూస్ ఉండాలి, డూప్లికేట్స్ ఏమీ ఉండకూడదు, రైట్. సో యూనిక్ వాల్యూస్ ఉండాలి. అండ్ ఆల్సో
వాట్ ఎల్స్, డిస్టింక్ట్ వాల్యూస్ ఉండాలి అండ్ null values ఉండకూడదు. ఓకే, సో ఇఫ్ యూ ఫైండ్ ఎనీ కాలమ్ which is having that particular type of structure like యూనిక్ కాలమ్స్, అన్నీ కూడా యూనిక్ కాలమ్స్ ఉన్నాయి, ప్రతి రో కూడా యూనిక్ ఉంది అండ్ నల్ వాల్యూస్ ఏం లేవు అంటే సో మోస్ట్ ప్రాబబ్లీ దట్ కుడ్ బి ప్రైమరీ కీ. ఓకే, సో అండ్ ఫారెన్ కీ అంటే ఏంటి అంటే బేసిక్గా మనం కామన్ కాలం అని ఇందాక మాట్లాడుకున్నాం, రైట్? సో రెండిట్లోనే ఒక కామన్ కాలం ఉండాలి అని చెప్పి. సో కామన్ కాలం అనేది మాట్లాడినప్పుడు ఆ కామన్ కాలం అనేది ఒక టేబుల్లో ఉంది. సో కామన్ కాలం బేసిక్గా రెండు టేబుల్స్లోనే ఉంటుంది. సో ఒక టేబుల్లో వీ హ్యావ్ డిస్టింక్ట్ వాల్యూస్ అండ్ నాట్ నల్ వాల్యూస్, సేమ్ అదే కాలం. ఓకే, బట్ ఇంకో టేబుల్లో I have the same column, okay, but I have duplicates and I also see some null values. Okay, so then ఒకవేళ duplicates ఉండి నాన్ నల్ వాల్యూస్ కనుక ఉంటే సో దట్ ఈజ్ యువర్ ఫారెన్ కీ. ఓకే, సో ఎక్కడైతే మీకు ఏ టేబుల్లో అయితే మీకు కాలంలో యూనిక్ వాల్యూస్ ఉండి నల్ వాల్యూస్ లేవో సో దట్ బికమ్స్ యువర్ ప్రైమరీ కీ. సో బేసిక్గా ఈ ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ గోనా డిఫైన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ టేబుల్స్. ఓకే, సో రెండు కూడా కామన్ కాలం ఒకటి ఉండాలని చెప్తున్నాం కదా, సో ఆ కామన్ కాలమే ప్రైమరీ కీ ఒక టేబుల్లో అవుతుంది, ఇంకో టేబుల్లో ఫారెన్ కీ అవుతుంది. సో దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే బేసిక్గా ప్రైమరీ కీ యొక్క ఫ్యూచర్స్ ఏంటి అంటే సో ఇట్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ యూనిక్ వాల్యూస్ అండ్ ఇట్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ నాన్ నల్ వాల్యూస్. ఓకే, సో నల్ వాల్యూస్ ఉండకూడదు, డూప్లికేట్స్ ఉండకూడదు. సో దట్ ఈస్ యువర్ ప్రైమరీ కీ. ఫారెన్ కీని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే యూ విల్ సీ ద నల్ వాల్యూస్, యూ విల్ సీ డూప్లికేట్స్ ఇన్ ఇట్, సో దాట్ వుడ్ బి యువర్ ఫారెన్ కీ. సో మీకు ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పాలి అంటే లెట్స్ ఏ కస్టమర్ టేబుల్ ఉంది. ఓకే, సో దాంట్లో కస్టమర్ ఐడి అండ్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ సెక్స్, ఐ మీన్ జెండర్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా లెట్స్ ఏ డెమోగ్రఫిక్ డీటెయిల్స్ లైక్ లొకేషన్ అండ్ ఆల్. ఓకే, సో ఒక టేబుల్ ఉంది. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ రో టాక్స్ అబౌట్ డిఫరెంట్ కస్టమర్, రైట్? సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ రో టాక్స్ అబౌట్ డిఫరెంట్ కస్టమర్. సో ఫస్ట్ రోలో ఉన్న కస్టమర్ ఐడి మైట్ బి టాకింగ్ అబౌట్ సమ్ పర్సన్ అండ్ సెకండ్ రో మైట్ బి టాకింగ్ అబౌట్ అదర్ పర్సన్. సో ఇక్కడ మన కస్టమర్ ఐడి అనేది ఏదైతే ఉందో కాలమ్, సో దాట్ ఈజ్ యువర్ యూనిక్ ఐడెంటిఫైయర్, right? So in that column mostly you would see unique values and non-null values. Okay, so most probably this can be your primary key. Okay, next ఇంకొక టేబుల్ ఉంది where you have customer order details. Like customer order details అంటే తను ఈచ్ కస్టమర్ ఏ డేట్లో ఏ ఆర్డర్ ప్లేస్ చేశారు. ఓకే, సో యూ ఆల్సో హ్యావ్ డేట్ కాలమ్ యాజ్ వెల్. సో లెట్స్ సే వాళ్ళ కస్టమర్ ఒక ఆర్డర్ ప్లేస్ చేశారు అనుకోండి, సేమ్ కస్టమర్ రేపు ఇంకోటి కూడా ఆర్డర్ చేయొచ్చు, చెప్పలేం, రైట్? సో ఇక్కడ కస్టమర్ ఐడీస్ అనేవి రిపీట్ అవ్వచ్చు, రైట్? సో ఇక్కడ కూడా మనకి కస్టమర్ ఆర్డర్ డీటెయిల్స్లో కస్టమర్ ఐడి అనే కాలమే ఉంది. ఓకే, సో సేమ్ కస్టమర్ టేబుల్ ఏదైతుంది అదే ఉంది, కానీ ఇక్కడ కస్టమర్ ఐడి కాలంలో కస్టమర్ ఐడి అనేది రిపీట్ అవ్వచ్చు, ఒక కస్టమర్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవ్వచ్చు, రైట్? సో దిస్ బికమ్స్ ఫారెన్ కీ ఇన్ దిస్ పర్టికులర్ టేబుల్. సో ఆ పర్టికులర్ టేబుల్లో ఫారెన్ కీ అవుతుంది అది. ఓకే, సో ఇప్పుడు నేను ఈ రెండు టేబుల్స్ని జాయిన్ చేయాలంటే ఐ లూజ్ దిస్ కామన్ కాలమ్ కాల్డ్ కస్టమర్ ఐడి. ఓకే, బట్ దీంట్లో ప్రైమరీ కీ ఏదంటే సో నాకు కస్టమర్స్ టేబుల్ నుంచి వస్తున్న కస్టమర్ ఐడి ఈజ్ మై ప్రైమరీ కీ బికాస్ ఇట్ టాక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ రో కూడా టాక్స్ అబౌట్ డిఫరెంట్ కస్టమర్. ఓకే, నెక్స్ట్ ఫారెన్ కీ ఏది అంటే సో ఆబ్వియస్లీ నాకు కస్టమర్ ఐడి విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ కస్టమర్ ఆర్డర్ డీటెయిల్స్ వేర్ ఐ హ్యావ్ మల్టిపుల్ ఆర్డర్స్ ఫర్ సింగిల్ కస్టమర్. ఓకే, సో కస్టమర్ రిపీట్ అవ్వచ్చు, రైట్? సో దట్స్ వై దట్ ఈస్ మై ఫారెన్ కీ. ఓకే, సో ఇలా యూ కెన్ ఐడెంటిఫై విచ్ ఈస్ a primary key and which is a foreign key. Okay, I hope everyone understood what is a primary key and what is a foreign key. Yes, okay. లెట్స్ టాక్ అబౌట్ రిలేషన్షిప్స్. మన పవర్ బిఐలో రిలేషన్షిప్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం చూద్దాం. సో ఇక్కడ నా దగ్గర చాలా డేటా సెట్స్ ఉన్నాయి. సో
రిమూవ్ ఆల్ ద డేటా సెట్స్. కొత్త తీసుకుందాం. Let's bring customer. Let's bring returns. So customer lookup first. Directly load చేద్దాం. And next we'll bring returns. సో మీరు నార్మల్గా టేబుల్ చూసుకోవాలనుకుంటే టేబుల్ వ్యూలోకి రావచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ డేటా ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకున్నామో అవి మీరు నార్మల్ టేబుల్స్ కింద చూసుకోవచ్చు. ఓకే, సో యూ కెన్ ఈజీలీ గెట్ ఎ వ్యూ ఆఫ్ ద టేబుల్. సో ఇక్కడ రిటర్న్ డేట్ ఉంది, టెరిటరీకి, ప్రోడక్ట్కి, రిటర్న్ క్వాంటిటీ. ఓకే, I don't think customer will have that information. Okay, let's bring one more data. Okay, product lookup తీసుకొద్దాం. Then we'll bring sales data 2020 further. Okay, so now sales data చూస్తే సేల్స్ డేటాలో వీ హ్యావ్ కస్టమర్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆర్డర్ నెంబర్ ఉంది అండ్ ఈచ్ ఆర్డర్ క్వాంటిటీ ఉంది, ఎప్పుడు ఆర్డర్ ప్లేస్ చేశారు, ఇవన్నీ ఉన్నాయి డీటెయిల్స్. ఓకే, గుడ్. సో ప్రొడక్ట్ లుకప్లో ప్రొడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, కస్టమర్ లుకప్లో సో కస్టమర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, రిటర్న్స్ డేటాలో ప్రోడక్ట్ యొక్క రిటర్న్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, సో దిస్ వోంట్ బీ నీడెడ్, దెన్ we will remove this. Now let's zoom out a bit. Remove the customer. This is sales 2020. This is product. సో నా ఇక్కడ నాకు 3 ఇండిపెండెంట్ టేబుల్స్ కింద కనిపిస్తున్నాయి, రైట్? సో లెట్ మీ జస్ట్ రిమూవ్ ద రిలేషన్ బిట్వీన్ దిస్ టూ. ఓకే, సో ఇట్లా 3 డిఫరెంట్ ఇండిపెండెంట్ టేబుల్స్గా ఉన్నాయి. సో దిస్ ఇస్ నాట్ ఎ డేటా మోడల్. ఓకే, సో నా డేటా మోడల్ అంటే సో బేసిక్గా ఈ టేబుల్స్ అన్నిటి కూడా ఏదో ఒక రిలేషన్ అనేది ఉండాలి కంపల్సరీ, రైట్? సో నా ఇఫ్ యూ అబ్జర్వ్ ప్రొడక్ట్ లుకప్, సో ప్రొడక్ట్ లుకప్లో నాకు ఒక కాలం ఉంది, దట్ ఈస్ ప్రొడక్ట్ కీ, సో ఆర్ ప్రొడక్ట్ ఐడి అని కూడా అనుకోవచ్చు మీరు. సో ఈచ్ ప్రొడక్ట్ యొక్క యూనిక్ ఐడి అనమాట. ఓకే, సో ఇట్స్ గోనా హ్యావ్ దట్ యూనిక్ ఐడి. నౌ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద సేల్స్ డేటా, సో సేల్స్ డేటాలో కూడా సో వీ హ్యావ్ ద సేమ్ థింగ్, రైట్? సో వీ హ్యావ్ ప్రొడక్ట్ కీ యాజ్ వెల్. సో ఇక్కడ నాకు కూడా ప్రొడక్ట్ కీ అనేది ఉంది. ఓకే, సో దట్ మీన్స్ ఈ ప్రొడక్ట్ కీస్ని యూజ్ చేసుకొని ఐ కెన్ బిల్డ్ అ రిలేషన్షిప్. ఓకే, నౌ ఇఫ్ యూ గో టు కస్టమర్స్ డేటా, ఓకే, కస్టమర్స్ డేటాలో వీ హ్యావ్ కస్టమర్ కీ. ఓకే, సో కస్టమర్ కీ ఉంది.
So this customer key talks about unique identification number for each customer. Okay, now I have the same thing in sales data as well, right? So customer key and good undi. So I can build a relation between tables using customers data with sales 2020 and product lookup with sales 2020. Okay, so let's bring sales 2020 to the middle. ఓకే, సో నా దీంట్లో ఏది ఫ్యాక్ట్ టేబుల్ ఏది డైమెన్షన్ టేబుల్ ఎవరైనా చెప్పగలరు ఈ మూడిట్లో? Sales 2020 fact table. ఓకే, అండ్ Product కస్టమర్స్ డేటా. product and customer dimension table. Correct. So product and customers are dimension table because it is giving us the descriptive attributes of those customer and products, right? So product ఒక ప్రోడక్ట్ ఉంటే ఆ ప్రోడక్ట్ యొక్క డిస్క్రిప్షన్ ఇస్తుంది మొత్తంలో, లైక్ దాని ప్రైస్ ఎంత, దాని సైజ్ ఎంత, దాని ప్రోడక్ట్ యొక్క నేమ్ ఏంటి, రైట్? ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ఎంత, రైట్? ప్రోడక్ట్ యొక్క కలర్ ఎంత, right? And product యొక్క మోడల్ నేమ్ ఏంటి. సో ఈచ్ అండ్ ఎవ్రీ డిస్క్రిప్టివ్ అట్రిబ్యూట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ ప్రొడక్ట్ టేబుల్. సో దిస్ ఈజ్ యువర్ dimension table. And customers data కూడా సేమ్, ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ యొక్క ఫిజికల్ అట్రిబ్యూట్స్ ఆర్ నాట్ ఫిజికల్ అట్రిబ్యూట్స్, సో డిస్క్రిప్టివ్ అట్రిబ్యూట్స్ అనేవి చెప్తుంది. లైక్ ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్, లైక్ వాట్ ఈస్ హిస్ జెండర్, రైట్? అండ్ వాట్ ఈస్ నేమ్, వాళ్ళ పేరేంటి. నెక్స్ట్ we also have marital status ఏంటి, occupation ఏంటి, right? So all of the details are present in customers data. Now in sales data we have each customer కి and each product కి ఎంత సేల్స్ వచ్చాయి. ఓకే, సో ఇట్స్ గివింగ్ మీ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. లైక్ అగ్రిగేషన్ డేటా మొత్తం కూడా, అంటే న్యూమరికల్ డేటా మొత్తం కూడా నాకు ఇక్కడ ఉంది. సో దిస్ బికమ్స్ మై ఫ్యాక్ట్ అండ్ దిస్ టు బికమ్స్ మై డైమెన్షన్ టేబుల్. Now let's see how to manage relationships. So basically ఇక్కడ మీకు పైన manage relationships అనే ఆప్షన్ ఉంది. So you can just click on that, manage relationships అని. You can do auto detect, okay, but we would not suggest you to auto detect because sometimes system gonna take it in a different way. Then again మీరు మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ అవసరం ఎందుకు అని చెప్పేసి డైరెక్ట్గా న్యూ అని చెప్పేసి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. లేదు నేను ఓన్లీ ఏదైతే తేడాగా ఆర్ ఇన్కరెక్ట్గా రిలేషన్ అనేది ఉందో సో వాటిని మాత్రమే నేను చేంజ్ చేసుకుంటాను అంటే యూ కెన్ ఆల్సో యూస్ ఆటో డిటెక్ట్. సో లెట్స్ ఏ ఎక్కువ టేబుల్స్ ఉన్నాయి అండ్ ప్రతిదానికి మీరు రిలేషన్ రాయాలంటే కష్టం కాబట్టి సో యూ కెన్ యూస్ ఆటో డిటెక్ట్ అట్ దట్ టైమ్ అండ్ ఇట్ విల్ ఆటోమేటికలీ డిటెక్ట్ వాట్ ఈస్ ద ప్రైమరీ కీ అండ్ వాట్ ఈస్ ద ఫారెన్ కీ ఇన్ టేబుల్స్ అండ్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దమ్. అది మొత్తం కూడా ఆటోమేటిక్గా చేసుకుంటుంది. ఓకే, సో ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే యూ కెన్ ఆల్సో డూ దట్. సో లెట్స్ ఏ న్యూ అని చెప్పేసి ఫస్ట్ చూద్దాం, తర్వాత ఆటో డిటెక్ట్ కొడదాం. సో న్యూలోకి వచ్చేసి కస్టమర్స్ డేటా, లెట్స్ ఏ సేల్స్ డేటా. సో ఈ రెండింటి యొక్క రిలేషన్ ఏంటి అంటే సో కస్టమర్ కీ అండ్ కస్టమర్ కీ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసింది. ఇక్కడ కస్టమర్ కీ అండ్ కస్టమర్ కీ రెండు కూడా సేమ్ ఉన్నాయని చెప్తుంది. ఇక్కడ మనం 2 థింగ్స్ చూడాలి, నో 2 థింగ్స్ కాదు 3 థింగ్స్ చూడాలి. ఓకే, సో వన్ ఈజ్ కార్డినాలిటీ. సో కార్డినాలిటీ అంటే ఏంటి అంటే బేసిక్గా it's gonna define how is the relation between these two, like one to many. So దీంట్లో 4 types ఉన్నాయి, 1 to 1, 1 to many, many to many, many to 1. So basically it's very simple. So let's say నా దగ్గర కస్టమర్ ఐడి అండ్ నేమ్, ఏజ్ ఇలా ఒక డైమెన్షన్ టేబుల్ ఉంది. ఓకే, now let's say I have another table with customer ID same and sales, total sales. Okay, total sales. Now let's say I have 101 and his name is some XY and age is 21 let's say, and same person 101 total sales వచ్చేటప్పటికి let's say 100 ఉన్నాయి, 1000 ఉంటుంది. టోటల్గా 1000 రూపీస్ స్పెండ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ 102 అని ఇంకో పర్సన్ తీసుకుందాం,
అండ్ హిస్ నేమ్ ఈస్ వైజెడ్ అనుకుందాం, అండ్ హిజ్ ఏజ్ ఈస్ 22 అనుకుందాం. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి లెట్స్ సే 102, టోటల్ సేల్స్ వచ్చేటప్పటికి 2000. ఓకే, నా ఇక్కడ కనుక మీరు డేటాని అబ్జర్వ్ చేస్తే, ఈ టేబుల్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే, నాకు ఇక్కడ యూనిక్ కస్టమర్స్ ఉన్నారు, ఇక్కడ యూనిక్ కస్టమర్స్ ఉన్నారు, రైట్? సో బికాస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వన్ డైమెన్షన్, సేల్స్ టోటల్, సమ్ ఆఫ్ సేల్స్, మొత్తంగా ఆ పర్టికులర్ కస్టమర్ ఎంత సేల్స్ చేశారు మన దగ్గర, రైట్? సో కస్టమర్ ఐడి యూనిక్ ఉంది, ఇక్కడ యూనిక్ ఉంది. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ టేబుల్స్ వుడ్ బి, ద కార్డినాలిటీ వుడ్ బి 1 to 1. ఓకే, సో 1 ఉంటుంది, 1 on 1. సో ఎందుకంటే ఇక్కడ 1 వాల్యూ వస్తుంది తీసుకొని ఇక్కడ 1 వాల్యూ మీద పడుతుంది రిలేషన్ అనేది. సో ద కార్డినాలిటీ బికమ్స్ 1. అదే నేను ఇక్కడ ఇంకొక అట్రిబ్యూట్ యాడ్ చేశాను అనుకోండి, లెట్స్ సే డేట్. ఓకే, సో నా ఇక్కడ నేను 101 అనే అతను 2000. సో లెట్స్ సే ఇక్కడ ఒక డేట్ తీసుకుందాం, 1st Jan, 2nd Jan. ఓకే, సో ఇలా ఉంది అనుకుందాం. లెట్స్ సే 102 అగైన్, 1000, 2nd Jan. ఓకే, సో ఇప్పుడు ఏమైపోయింది, నాకు ఐ హ్యావ్ మల్టిపుల్ కస్టమర్ ఐడీస్ హియర్. ఓకే, బికాస్ డేట్ అనే ఫీల్డ్ యాడ్ అవటం వల్ల ఏమైపోయింది, నాకు ఈచ్ అండ్ ఎవ్రీ డేట్న ఎంత సేల్స్ చేశారు అనేది వచ్చింది, రైట్? సో నా ఇక్కడ ఒక్క 101కి ఐ హ్యావ్ మల్టిపుల్ 101s హియర్, రైట్? సో నా ద కార్డినాలిటీ విల్ బీ 1 to many. ఓకే, సో ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకుంటే 1 to many అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ 1 అండ్ 1 many. ఒకవేళ రివర్స్లో కనుక మీరు చూసినట్టే కస్టమర్స్ టేబుల్ పైన ఉంది, అండ్ సారీ, ఈ ఆర్డర్ సేల్స్ సంబంధించిన టేబుల్ పైన ఉంది, అండ్ దిస్ ఈజ్ ఇది ఒకవేళ బాటంలో తీసుకుంటే దెన్ ఇట్ విల్ బికమ్ మెనీ టు 1. ఓకే, సో రివర్స్ అయితే జంబుల్ అవుతుంది, మెనీ టు 1 అవుతుంది. ఓకే, సో మెనీ టు మెనీ అంటే అర్థం ఏంటి అంటే, లెట్స్ సే నా దగ్గర 101XY అండ్ సేమ్ 101XY ఇక్కడ ఐ ఆల్సో హ్యావ్ సమ్ డేట్, లోడ్ డేట్ అని. ఓకే, సో లోడ్ డేట్ అంటే ఎప్పుడు లాస్ట్ టైం అప్డేట్ చేశారు. సో మైట్ బి ద ఫస్ట్ రో ఈజ్ అప్డేటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ 1st Jan అని అనుకుంటే, సో నెక్స్ట్ డేటా అనేది లెట్స్ సే 1st Febలో అప్డేట్ అయింది. ఓకే, సో ద లేటెస్ట్ వన్ ఈస్ దిస్ వన్. ఓకే, బట్ ఇఫ్ యూ సీ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ హియర్, సో నాకు ఇక్కడ మల్టిపుల్ 101s ఉన్నాయి, ఇక్కడ మల్టిపుల్ 101s ఉన్నాయి, రైట్? సో నా ద రిలేషన్షిప్ విల్ బీ మెనీ టు మెనీ. ఓకే, మెనీ టు మెనీ. ఓకే, సో 1 on 1 అయిపోయింది, 1 to many అయిపోయింది, మెనీ టు 1 అయిపోయింది, మెనీ టు మెనీ అయిపోయింది. Okay, so cardinality means it's going to tell you how exactly the relationship between the two tables, like 1 to many unda relation or many to 1 unda, leda many to many relation unda, or else ఇంకే మిగిలింది మనకి 1 on 1 రిలేషన్ అనేది ఉందా అనేది చెప్తుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే నాకు కస్టమర్ ఐడి, సో బేసిక్గా ఇది కస్టమర్ డిస్క్రిప్టివ్ డేటా కాబట్టి, సో ఇక్కడ ఒకటే కస్టమర్కి సంబంధించిన డేటా ఉంటుంది, రైట్? అండ్ వీ ఆల్సో డోంట్ హ్యావ్ ఎనీ డేట్ ఫీల్డ్స్ హియర్. దట్ మీన్స్ మోస్ట్లీ ఒక కస్టమర్ ఐడి అనేది ఒకటేసారి రిపీట్ అవుతుంది, రైట్? సో దిస్ విల్ బి 1. అండ్ సేల్స్ వచ్చేటప్పటికి వీ హ్యావ్ డేట్స్ యాజ్ వెల్, ఆర్డర్ డేట్ కూడా ఉంది కాబట్టి, సో మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఒక కస్టమర్, రైట్? సో అంటే 1 నుంచి మెనీ అవుతుంది ఇక్కడ. సో ద కార్డినాలిటీ బికమ్స్ 1 to many. ఓకే, నా ఇక్కడ క్రాస్ ఫిల్టర్ డైరెక్షన్, సో సింగిలా బోతా అని చెప్పేసి ఉంటుంది. సో దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ మేక్ దిస్ రిలేషన్షిప్ యాక్టివ్ ఆర్ నాట్. సో బేసిక్గా దీన్ని అన్చెక్ చేస్తే రిలేషన్షిప్ యాక్టివ్ ఉండదు. సో మీకు డేటా విజువలైజేషన్ అప్పుడు కూడా మీకు డేటా రాదు ఈ రెండు టేబుల్స్ని తీసుకొని. ఓకే, సో అదే మీరు మేక్ దిస్ రిలేషన్షిప్ యాక్టివ్ అంటే, సో దెన్ ఇట్స్ గోనా కమ్. ఓకే, అండ్ నౌ ఇట్ ఈస్ సేయింగ్ దట్ ద కార్డినాలిటీ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఫర్ దిస్ రిలేషన్షిప్ బికాస్, సో ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ కస్టమర్ డేటా పైన ఉంది, రైట్? అండ్ సేల్స్ డేటా కింద ఉంది. సో దట్స్ వై ఐ టుక్ ఇట్ యాజ్ 1 to many. బట్ ఐ థింక్ ఇక్కడ మెనీ టు 1 తీసుకోలేము. సో మైట్ బి ఫస్ట్ దీన్ని చెప్తాం, తర్వాత దీన్ని చెప్పాలి అనుకుంటున్నా. సో అందుకని చెప్పేసి ఇలా వస్తుంది. ఓకే, సో మెనీ టు 1. సో ఓకే అని క్లిక్ చేస్తారు అండ్ ద రిలేషన్షిప్ విల్ బి దర్.
So now if you can also click on auto detect. Okay, so auto detect option కూడా చూద్దాం. సో ఆటో డిటెక్ట్ కనుక తీసుకుంటే సో ఆటోమేటిక్గా ఇట్ విల్ క్రియేట్ రిలేషన్షిప్ ఫర్ ద ప్రొడక్ట్ లుకప్ యాజ్ వెల్. చూడండి ఇక్కడ డైరెక్ట్గా ప్రొడక్ట్ లుకప్ కూడా మీకు రిలేషన్ అనేది వచ్చింది. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్, ఓకే, సో మీరు ఎడిట్ చేయాలనుకుంటే జస్ట్ సెలెక్ట్ దట్ పర్టికులర్ రిలేషన్ అండ్ క్లిక్ ఆన్ ఎడిట్. సో మీకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇట్లా మనం డిఫరెంట్గా కూడా తీసుకోవచ్చు. అండ్ let's close this and relationship automatically form అయిపోయింది. Okay, so now this is a data model. Now, okay, so let's talk about schemas. So star schema అంటే ఏంటి, snowflake schema అంటే ఏంటి? బేసిక్గా it's all about how you put your tables all together. Okay, so star schema అంటే ఏంటి అంటే, లెట్స్ సే మీ ఫ్యాక్ట్ టేబుల్ మధ్యలో ఉంది. ఓకే, సో దాని చుట్టూతా కూడా డైమెన్షన్స్ టేబుల్ పెట్టుకుంటే, ఓకే, సో ఇట్లా, సో ఇక్కడ సేల్స్ డేటా మధ్యలో ఉంది. ఓకే, సో మధ్యలో ఫ్యాక్ట్ టేబుల్ ఉంది. ఈ చుట్టూతా ఉన్నాయని కూడా ఏంటి అంటే డైమెన్షన్స్ టేబుల్. సో ఇలా కనుక మనం డిజైన్ చేస్తే స్కీమాని, సో దెన్ దట్ బికమ్స్ యువర్ స్టార్ స్కీమా. ఓకే, స్నోఫ్లేక్ స్కీమా అంటే ఏంటంటే ఇట్స్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టార్ స్కీమా. ఓకే, ఈ డైమెన్షన్ టేబుల్కే ఇంకొక సబ్ డైమెన్షన్ టేబుల్స్ కూడా యాడ్ అవుతాయి. లెట్స్ ఇప్పుడు ప్రొడక్ట్ టేబుల్కి ప్రొడక్ట్ కేటగిరీస్ అని చెప్పేసి ప్రొడక్ట్ సబ్ కేటగిరీస్ అని చెప్పేసి 2 టేబుల్స్ కూడా ఉన్నాయి అనుకోండి. సో ప్రొడక్ట్ కేటగిరీస్ అండ్ ప్రొడక్ట్ సబ్ కేటగిరీస్ ఆల్సో టాకింగ్ అబౌట్ డిస్క్రిప్టివ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ దట్ ప్రొడక్ట్, రైట్? ఏ కేటగిరీకి సంబంధించిందని చెప్తుంది, ఆర్ ఏ సబ్ కేటగిరీకి సంబంధించిందని చెప్తుంది, రైట్? సో దీస్ ఆర్ ఆల్సో డైమెన్షన్ టేబుల్స్. లెట్స్ సే ఇఫ్ ఐ హ్యావ్ ఎక్స్టెన్షన్, సో ఇయర్ నాకు ఇక్కడ ఏమవుతుంది, ప్రొడక్ట్ లుకప్ అనే డైమెన్షన్ టేబుల్కే ఇంకొక 2 డైమెన్షన్ టేబుల్స్ యాడ్ అవుతున్నాయి, ప్రొడక్ట్ కేటగిరీస్ అండ్ ప్రొడక్ట్ సబ్ కేటగిరీస్ అని. అంటే అక్కడ మనకి స్టార్ స్కీమా కాస్త కొంచెం ఎక్స్టెండ్ అయింది, రైట్? సో దెన్ ఇట్ బికమ్స్ స్నోఫ్లేక్ స్కీమా. ఓకే, so or you can simply remember like this, ఒక సింగిల్ ఫ్యాక్ట్ టేబుల్ అండ్ యూ హ్యావ్ ఓన్లీ డైమెన్షన్ టేబుల్, డైమెన్షన్ టేబుల్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ సబ్ డైమెన్షన్ టేబుల్స్. ఓకే, ఇంకా వేరే ఏం కూడా లేవు అంటే దెన్ ఇట్ బికమ్స్ స్టార్ స్కీమా. లేదు, యూ హ్యావ్ ఫ్యాక్ట్ టేబుల్ అండ్ యూ ఆల్సో హ్యావ్ డైమెన్షన్ టేబుల్ విత్ సబ్ డైమెన్షన్ టేబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి అంటే దెన్ ఇట్ బికమ్స్ స్నోఫ్లేక్ స్కీమా. యాజ్ సింపుల్ యాజ్ దిస్. ఓకే, సో స్టార్ స్కీమా అంటే, స్నోఫ్లేక్ స్కీమా అంటే ఇది. యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ రిలేషన్షిప్స్ గురించి చెప్పా కదా ఆల్రెడీ, రైట్? సో నెక్స్ట్ కార్డినాలిటీ గురించి కూడా మాట్లాడుకున్నాం, దట్ ఈస్ డన్. నా కమింగ్ టు ఫిల్టర్ కాంటెక్స్ట్ అండ్ ఫిల్టర్ ఫ్లో. ఓకే, సో బేసిక్గా మీరు గమనిస్తే ఈ పర్టికులర్ దాంట్లో మనకి ఇట్ ఈస్ షోయింగ్ ద ఫ్లో. సో ఇక్కడ మనకి ఏం చెప్తుంది, సో ఇక్కడ నుంచి డేటా అనేది ఇట్లా ఫ్లో అవుతుందని చెప్తుంది, అండ్ హియర్ ప్రొడక్ట్ నుంచి ఇక్కడికి డేటా అనేది ఫ్లో అవుతుందని చెప్తుంది. ఓకే, సో మోస్ట్లీ ఐ థింక్ దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ వన్. సో లెట్ మీ జస్ట్ చేంజ్ దిస్. ఈ రిలేషన్షిప్స్లో కూడా ఒకటి బండగుర్తుగా ఇంకోటి పెట్టుకుందాం. ఓకే, సో కస్టమర్స్ డేటా రిలేషన్షిప్ డిలీట్ చేద్దాం, న్యూ కొట్టి ఆల్వేస్ పుట్ యువర్ ఫ్యాక్ట్ టేబుల్ హియర్ అండ్ డైమెన్షన్ టేబుల్ హియర్. ఓకే, అండ్ ఐ థింక్ నాకు తెలిసి ఈ కస్టమర్ డేటాలో వీ హ్యావ్ సమ్ డూప్లికేట్స్ ఆర్ కస్టమర్ డేటాని క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అనిపిస్తుంది. సో దట్స్ వై దెర్ ఈస్ సమ్ ఇష్యూ వీఆర్ ఫేసింగ్ హియర్. ఓకే, సో జనరల్గా అయితే ఇట్ హ్యాస్ టు బీ లైక్ మెనీ టు 1 ఆర్ రివర్స్లో ఉండాలి, బట్ ఇట్ షోయింగ్ ఇన్ డిఫరెంట్ వే. సో దట్ మీన్స్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, సో ఏదో అయితే తేడా అయితే ఉంది. సో వీ నీడ్ టు క్లీన్ దిస్. సో మనం క్లీన్ చేయలేదు కాబట్టి సో లెట్స్ టేక్ ఆటో డిటెక్ట్ కూడా చేసి చూద్దాం. సో ఇట్ సేస్ ఫౌండ్ నో న్యూ రిలేషన్షిప్స్ అని చెప్తుంది, రైట్? సో అంటే ఇట్స్ నాట్ ఏబుల్ టు క్రియేట్ ఎనీ రిలేషన్ బిట్వీన్ కస్టమర్స్ డేటా అండ్ సేల్స్ డేటా ఎస్పెషల్లీ, ఈవెన్ దో కస్టమర్ కీ ఉంది కాబట్టి.
సో దట్ మీన్స్ దెర్ ఆర్ సమ్ ఇష్యూస్ విత్ ద డేటా. సో మన డేటాని క్లీన్ చేసుకోవాలి, క్లీన్ చేసుకొని తర్వాత దెన్ వీ నీడ్ టు బిల్డ్ రిలేషన్షిప్స్ ఆబ్వియస్లీ. ఓకే, సో జనరల్గా అయితే కస్టమర్ కీ అండ్ కస్టమర్ కీ, సో దిస్ వుడ్ బి 1 to many రిలేషన్షిప్ అనేది రావాలి. ఓకే, అండ్ డేటా ఫ్లో కూడా సేమ్ దీనికి మనకి ప్రోడక్ట్ కీకి ఎలా అయితే వచ్చిందో సో డైమెన్షన్ టేబుల్ నుంచి ఫ్యాక్ట్ టేబుల్కి సో అలానే రావాలి. బట్ ఇక్కడ రావట్లేదు అని అంటే అర్థం ఏంటి అంటే సమ్ డేటా క్లీనింగ్ వీ నీడ్ టు డూ. ఓకే, సో అదేంటి అనేది వీ డోంట్ నో. సో పవర్ క్వెరీ ఎడిటర్లో వీ నీడ్ టు లుక్ అండ్ క్లీన్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఐడెంటిఫై చేసి మనకు అర్థమవుతుంది ఏం క్లీన్ చేయాలి, ఏం చేయకూడదు. ఓకే, సో ఫర్ నౌ లెట్స్ కన్సిడర్ ద ఫిల్టర్ కాంటెక్స్ట్ ఫ్లో. సో దీని ఫిల్టర్ కాంటెక్స్ట్ ఫ్లో అంటారు. సో బేసిక్గా ఇది సింగిల్ ఉంటుంది, బోత్ ఉంటుంది. సో సింగిల్ అంటే బేసిక్గా మీకు ఈ ప్రోడక్ట్ కీ తీసుకుంటుంది, ఈ ప్రోడక్ట్ కీ నుంచి దీనికి సమ్ ఆఫ్ ఆర్డర్ క్వాంటిటీ అని చెప్పేసి అన్నారు అనుకోండి, దెన్ మీకు ఈజీగా వస్తుంది. ఓకే, అదే బోత్ తీసుకున్నారు అనుకోండి, సో దెన్ యూ కెన్ ఆల్సో యూస్ దిస్ ప్రోడక్ట్ కీ హియర్. ఓకే, సో ఇక్కడ ప్రోడక్ట్ కీ కూడా యూజ్ చేయొచ్చు అండ్ దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో రెండు టేబుల్స్లో ఉన్న ప్రోడక్ట్ కీస్ని యూజ్ చేసుకుని రెండింటిని మనం రెండు వైపులు ఉన్న డేటాని లాక్కోవచ్చు అనమాట. ఓకే, బట్ వీ డోంట్ రికమెండ్ బోత్ సైడ్స్ ఉన్న ఫిల్టర్ కాంటెస్ట్ అనేది వీ డోంట్ జనరలీ రికమెండ్, బికాస్ దానివల్ల కొన్ని ఇష్యూస్ కూడా వస్తాయి. ఏంటి ఆ ఇష్యూస్ అంటే బేసిక్గా మనకి ఇన్కరెక్ట్ వాల్యూస్ వచ్చే అవకాశం ఉంది మోస్ట్లీ. ఓకే, సో లెట్సే నా దగ్గర టెరిటరీ కీ అని ఉంది అనుకోండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది, సో ఐమ్ జస్ట్ గివింగ్ యూ. సో టెరిటరీ కీ ఉంది. ఓకే, సో దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ టెరిటరీ లుకప్. టెరిటరీ లుకప్ అనే టేబుల్ నుంచి నాకు టెరిటరీ కీ అని చెప్పేసి ఒకటి ఉంది, సో దాన్ని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ సేల్స్ డేటాలో కూడా టెరిటరీ కీ ఉంది. సో సేల్స్ డేటాలో టెరిటరీ కీ అండ్ రిటర్న్స్ డేటాలో కూడా నాకు టెరిటరీ కీ అనేది ఉంది. ఓకే, నౌ వాట్ ఐ వాంట్ ఈస్, నేను ఇప్పుడు టెరిటరీ లుకప్లో ఉన్న టెరిటరీ కీని యూజ్ చేసి, ఓకే, నేను గనుక అంటే నా ఫిల్టర్ వచ్చేటప్పటికి ఫిల్టర్ కాంటెస్ట్ వచ్చేటప్పటికి డైమెన్షన్ టేబుల్ నుంచి రెండు ఫ్యాక్ట్ టేబుల్స్కి వెళ్ళింది. ఓకే, సో సేల్స్ డేటా అండ్ రిటర్న్స్ డేటా రెండు కూడా ఫ్యాక్ట్ టేబుల్స్. టెరిటరీ లుకప్ అనేది నా డైమెన్షన్ టేబుల్. నా నేను డైమెన్షన్ టేబుల్లో ఉన్న టెరిటరీ కీని వాడి అప్పుడే ఫ్యాక్ట్ టేబుల్స్లో ఉన్న డేటాని తీసుకోవాలి అంటే సింగిల్ ఫిల్టర్ ఫ్లో అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఒక సింగిల్ ఫిల్టర్ ఫ్లో యూజ్ చేసినప్పుడు నాకు కరెక్ట్గా వస్తుంది డేటా, ఎందుకంటే నేను టెరిటరీ కీ అనేది డైమెన్షన్ టేబుల్ నుంచి తీసుకుంటున్నాను. ఇట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, అదే నేను ఇప్పుడు బోత్ అని పెట్టాను అనుకోండి. ఓకే, సో రెండు సైడ్ నుంచి కూడా తీసుకోవచ్చు. అంటే టెరిటరీ కీ అనేది ఎయిదర్ టెరిటరీ లుకప్లో నుంచి తీసుకోవచ్చు, లేదా సేల్స్ డేటా నుంచి తీసుకోవచ్చు, లేదా రిటర్న్స్ డేటాలో ఉన్న టెరిటరీ కీ తీసుకోవచ్చు అండ్ ఆర్డర్ క్వాంటిటీ, రిటర్న్ క్వాంటిటీ తీసుకురావాలి అంటే అప్పుడు డేటా నాకు ఇన్కరెక్ట్ వాల్యూస్ వస్తాయి. ఎక్కడ ఇన్కరెక్ట్ వాల్యూస్ వస్తాయో ఒకసారి చూద్దాం. సో లెట్స్ సే ఫస్ట్ టెరిటరీ కీని టెరిటరీ లుకప్ నుంచి కరెక్ట్గా తీసుకుంటే సో నాకు టెరిటరీ కీ వస్తుంది, తర్వాత ఆర్డర్ క్వాంటిటీ అండ్ రిటర్న్ క్వాంటిటీ కరెక్ట్గా వస్తాయి. ఓకే, సో ఒక్కొక్క టెరిటరీ కీకి ఎన్ని ఆర్డర్స్ క్వాంటిటీస్ మనం సేల్ చేసాం, ఎన్ని రిటర్న్ అయ్యాయి అనేది వాల్యూ కరెక్ట్గా వస్తుంది. కానీ అదే నేను సేల్స్ డేటాని కనుక తీసుకుంటే, ఓకే, సో సేల్స్ డేటాలో ఉన్న టెరిటరీ కీ కనుక తీసుకుంటే నాకు సేల్స్ డేటా కరెక్ట్గానే వస్తుంది, కానీ రిటర్న్ డేటా కరెక్ట్గా రాదు. ఎందుకు అంటే సో నౌ టెరిటరీ కీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ సేల్స్ డేటా. ఓకే, సో సేల్స్ డేటా నుంచి వస్తున్న టెరిటరీ కీకి వీ డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్ విత్ రిటర్న్స్ డేటా డైరెక్ట్గా, రైట్? సో ఈవెన్ దో వీ హ్యావ్ ఎన్ ఇండైరెక్ట్ రిలేషన్షిప్, ఇట్ హ్యాస్ టు గో త్రూ టెరిటరీ లుకప్. ఓకే, బట్ మనం ఇక్కడ బోత్ అని చెప్పేసి ఫిల్టర్ కాంటాక్ట్స్ ఇచ్చాం కాబట్టి ఏమవుతుంది అంటే మనకి టెరిటరీ కీ అనేది సేల్స్ డేటాలో తీసుకుంటే దెన్ ఇట్ కెన్ నాట్ యాక్సెస్ రిటర్న్ డేటా ప్రాపర్లీ. ఓకే, సో అప్పుడు నాకు రిటర్న్ డేటా తప్పు వస్తుంది. సో రిటర్న్ డేటా మొత్తం కూడా ఒకటే వస్తుంది, టోటల్ సమ్ తీసుకుంటుంది అండ్ 1828 అనే సమ్ తీసుకొని టోటల్గా అదే రిపీట్ అవుతూ ఉంటుంది ప్రతిరోజు. సో దట్ కొన గో బ్లండర్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి అదే నేను టెరిటరీకి రిటర్న్స్ డేటాలో ఉన్న టెరిటరీకి తీసుకున్నాను అనుకోండి, అప్పుడేమవుతుందంటే రిటర్న్స్ డేటా కరెక్ట్గానే వస్తుంది, కానీ ఆర్డర్ క్వాంటిటీ అంటే ఆర్డర్ డేటా సేల్స్ డేటా నుంచి వచ్చే ఆర్డర్ క్వాంటిటీ అనేది ఆ డేటా తప్పు వస్తుంది. ఓకే, సో అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా మనం తీసుకునే ఫిల్టర్ ఫ్లో అనేది సింగిల్ పెట్టుకోవటం ఇట్స్ బెటర్.
ఓకే. సో దేర్ వుడ్ బి సమ్ సినారియోస్ వేర్ రెండు సైడ్లు బోత్ సైడ్స్ పెట్టుకున్నా కానీ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఓకే, బట్ we would suggest you to use only single filter, single direction, because సింగిల్ డైరెక్షన్ ఆర్ పర్ఫార్మెన్స్, దాని పర్ఫార్మెన్స్ వచ్చి ఆప్టిమైజ్ ఉంటాయి, అదొకటి. అండ్ నెక్స్ట్ యూ డోంట్ ఫేస్ దీస్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ యాజ్ వెల్. ఓకే, మీకు ఇలా ఇన్కరెక్ట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండవు. ఓకే, సో టెరిటరీ కీ అనేది మనం టెరిటరీ లుకప్ డైమెన్షన్ టేబుల్ నుంచి తీసుకుంటేనే then it will come correctly for sales data and returns data, because సేల్స్ డేటా అండ్ రిటర్న్స్ డేటాకి రెండిటి యొక్క కామన్ రిలేషన్ ఏ టేబుల్తో ఉంది అంటే టెరిటరీ లుకప్ టేబుల్తో ఉంది, రైట్. సో అందుకని చెప్పేసి టెరిటరీ లుకప్ టేబుల్ నుంచి మనం సింగిల్ ఫిల్టర్ ఫ్లో యూస్ చేసుకొని ఆర్ సింగిల్ డైరెక్షన్ యూస్ చేసుకొని వీ హ్యావ్ టు డూ. ఓకే, ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిల్టర్ ఫ్లో లైక్ సింగిల్ అండ్ బోత్. ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి. అర్థమైంది అందరికీ? ఇఫ్ ఎస్ గివ్ మీ థమ్స్ అప్. ఓకే, సో ఆల్మోస్ట్ కవర్ చేస్తాను నేను. ఐ థింక్ ఇంకొక టాపిక్ మాత్రమే మిగిలినట్టుంది. సో లెట్స్ సీ. యా, హైడింగ్ ఫీల్డ్స్ అండ్ దెన్ డిఫరెంట్ లేఅవుట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, హైరార్కీస్ క్రియేట్ చేయొచ్చు. ఎస్, సో దాని గురించి మాట్లాడాలి. దట్స్ ఇట్. ఓకే, సో ఆల్మోస్ట్ మొత్తం అయితే కవర్ చేశాను. సో జస్ట్ పేర్ విత్ మీ ఫర్ 5 more minutes, దెన్ వీఆర్ గుడ్ టు గో విత్ దిస్. ఓకే, నా కమింగ్ టు మోడల్ లేఅవుట్స్. సో మోడల్ లేఅవుట్స్ అంటే బేసిక్గా మీరు ఇక్కడ ఒకటే కాదు, సో మల్టిపుల్ లేఅవుట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక దాంట్లో మీరు సేల్స్కి సంబంధించిన మొత్తం టేబుల్స్ తీసుకొని వాటికి రిలేషన్ క్రియేట్ చేయొచ్చు. ఇంకో దాంట్లో యూ కెన్ క్రియేట్ రిటర్న్స్కి సంబంధించిన టేబుల్స్ అన్నీ కూడా తీసుకొని రిటర్న్స్ సంబంధించిన లేఅవుట్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ లేఅవుట్స్ అనమాట. సో ఇట్లా మల్టిపుల్ లేఅవుట్స్ అన్నీ కూడా మీరు క్రియేట్ చేసుకొని దానికి రీనేమ్ చేసుకోవచ్చు, లైక్ రిటర్న్స్ వ్యూ, సేల్స్ వ్యూ అని చెప్పేసి ఇలా మల్టిపుల్ లేఅవుట్స్ని కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. సో ఇది డజంట్ క్రియేట్ ఎనీ డూప్లికేట్ టేబుల్స్. ఓకే, సో టేబుల్స్ ఇదేంటంటే జస్ట్ మనం వ్యూయింగ్ పర్పస్ అంతే. ఇప్పుడు అన్నీ కూడా ఒక 20 టేబుల్ ఉన్నాయనుకోండి, ఆ 20 టేబుల్స్ కూడా తీసుకొచ్చి ఒకటే దాంట్లో పెడితే ఇట్ విల్ లుక్ క్లమ్జీ, రైట్. దాన్ని నేను సపరేట్ చేశాను అనుకోండి, సేల్స్ అంతా ఒకటి, రిటర్న్స్ అంతా ఒకటి, అలా సపరేట్గా పెట్టుకున్నాను అనుకోండి వ్యూస్, నాకు క్లియర్గా ఉంటుంది. సేల్స్కి సంబంధించిన టేబుల్స్ ఏంటో కూడా క్లారిటీ ఉంటుంది, అండ్ ఆల్సో వాటి రిలేషన్షిప్స్ అన్నీ కూడా క్లియర్గా చూసుకోవచ్చు. నాకు క్లమ్జీగా ఉండదు, నీట్గా ఉంటుంది, రైట్. సో ఇట్లా డిఫరెంట్ వ్యూస్ పెట్టుకోవటం వల్ల మన రీడబిలిటీ అనేది ఈజీగా ఉంటుంది. ఓకే, సో అదర్ దాన్ దాట్ దానికి ఇంకొక బెనిఫిట్ అయితే ఏం లేదు. నెక్స్ట్ డేటా ఫార్మాట్స్ అండ్ కేటగిరీస్. సో ఇది వచ్చేటప్పటికి మీకు టేబుల్ వ్యూలో ఉంటుంది. సో టేబుల్ వ్యూలో ఇఫ్ యూ గో టు టేబుల్ టూల్స్, పైన మనకి హోమ్ హెల్ప్ అని చెప్పేసి ఇక్కడ టేబుల్ టూల్స్ అని కూడా ఉంది కదా. సో ఇఫ్ యూ గో హియర్ టేబుల్ టూల్స్లోకి వస్తే, సో ఇఫ్ యూ సెలెక్ట్ ఏ పర్టికులర్ కాలం, ఓకే, సో ఆ పర్టికులర్ కాలంకి మీరు చేంజ్ చేయొచ్చు, ఇక్కడ డేటా టైప్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఫార్మాట్ స్పెసిఫై చేయొచ్చు. ఓకే, అండ్ యూ కెన్ డూ సమ్ బేసిక్ మ్యానిపులేషన్స్ యాజ్ వెల్ హియర్. ఓకే, కొత్త కాలంని క్రియేట్ చేసుకొని ఆ కాలం పేరు ఇవ్వచ్చు. ఓకే, అండ్ కొత్త కాలం మనం ఈ పర్టికులర్ డేటా నుంచి ఇంకొక డేటాని యూజ్ చేసుకొని కొత్త కాలం క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో న్యూ కాలం అని క్రియేట్ చేస్తే యూ విల్ గెట్ ఆప్షన్ ఆఫ్ క్రియేటింగ్ ఏ కాలం. సో ఈ కాలంని మీరు ఇక్కడ ఫామ్లో రాసుకోవచ్చు, లైక్ ఏం కావాలి, లైక్ ప్రొడక్ట్ కాస్ట్ ఇంటూ ప్రొడక్ట్ ప్రైస్, ఆర్ ప్రొడక్ట్ కాస్ట్ ఆర్ ప్రొడక్ట్ ప్రైస్ ఇంటూ టోటల్ క్వాంటిటీ అని చెప్పేసి అలా కొత్త కాలంని మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ లెట్స్ సే సో మీరు డేటా ఫార్మాట్స్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషలీ మ్యాప్స్ డేటా గురించి మాట్లాడుతున్నప్పుడు, రైట్, సో అట్ దట్ టైం మీకు ఇక్కడ మ్యాప్స్కి సంబంధించిన డేటా కూడా వస్తుంది, లైక్ మీరు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అని మార్చుకోవచ్చు ఇక్కడే. ఓకే, సో ఆ ఆప్షన్స్ కూడా వస్తాయి మ్యాప్స్ గురించి వచ్చినప్పుడు. సో ఫార్ దాట్ ఈస్ అబౌట్ డేటా ఫార్మాట్ చేంజింగ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు డేటా కేటగిరీలో ఉంటుంది ఆప్షన్ డేటా, ఇక్కడ అన్కేటగరైజ్డ్ అని ఉంది కదా. సో ఇక్కడ మీకు వస్తుంది అనమాట. సో ఒకవేళ మ్యాప్స్ సంబంధించిన లాటిట్యూడ్ డేటా అయితే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు మొత్తం కూడా వస్తుంది. సో ఐ విల్ జస్ట్ షో ఇట్ యూ హియర్.
సో ఇక్కడ చూడండి కంట్రీ, అడ్రస్, ప్లేస్, సిటీ, స్టేట్, ప్రావిన్స్ అని చెప్పేసి మొత్తం ఉంది కదా. సో ఇక్కడ లాటిట్యూడ్, లాంగిట్యూడ్, కాంటినెంట్ అన్నీ కూడా వస్తాయి ఆప్షన్స్. ఓకే, సో మీరు టెరిటరీ లుకప్ టేబుల్ని తీసుకొచ్చినప్పుడు యూ విల్ గెట్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్. Now you can also create hierarchy as well. సో హైరార్కీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే హైరార్కీస్ ఆర్ నథింగ్ బట్ గ్రూపింగ్. ఇప్పుడు మనం కాంటినెంట్ ఉంది, కంట్రీ ఉంది, స్టేట్ ఉంది. ఓకే, సో ఈ మూడింటిని కూడా నేను ఒక గ్రూప్లో పెట్టుకొని దాన్ని ఒక హైరార్కీ కింద క్రియేట్ చేసుకోవచ్చు. నా ఈ హైరార్కీ వల్ల క్రియేట్ చేయడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటి అంటే ఐ కెన్ డైరెక్ట్లీ పుల్ దిస్ హైరార్కీ ఇంటూ మై విజువలైజేషన్. ఓకే, సో విజువలైజేషన్లో హైరార్కీ డైరెక్ట్గా వేసేసి ఐ కెన్ సీ ద సబ్ యాజ్ వెల్. లైక్ దాంట్లో ప్లస్ బటన్ వస్తుంది డైరెక్ట్గా హైరార్కీ యూజ్ చేసినప్పుడు. ఆ ప్లస్ బటన్ని క్లిక్ చేస్తే మనకి కింద సబ్ స్టేట్ వస్తుంది, కాంటినెంట్ వస్తుంది. కాంటినెంట్ మళ్ళీ క్లిక్ చేస్తే దాంట్లో స్టేట్ అండ్ దాని తర్వాత స్టేట్లో మళ్ళీ సిటీ ఏమైనా ఉంటే సిటీలో ఏమైనా పోస్టల్ కోడ్స్ ఉంటే పోస్టల్ కోడ్. సో యూ విల్ హ్యావ్ ఏ డీటెయిల్డ్ వ్యూ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, సో మీరు ఒక్క గ్రూపింగ్ చేసుకుంటే, హైరార్కీస్ని క్రియేట్ చేసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే యూ కెన్ లుక్ ఇన్ టు ద సబ్ గ్రూప్స్ యాజ్ వెల్. సబ్ డివిజన్స్లో కూడా ఎలా ఉంది అనేది ఆటోమేటిక్గా మీరు విజువలైజేషన్లో చూసుకోవచ్చు. ఓకే, సో దాట్స్ ద బెనిఫిట్ ఆఫ్ క్రియేటింగ్ హైరార్కీస్. Now this is about hierarchies and that's it. So basically దీంట్లో we discussed about data modeling, right? సో రిలేషన్షిప్ అంటే ఏంటి, కార్డినాలిటీ అంటే ఏంటి, నార్మలైజేషన్ అంటే ఏంటి, స్టార్ స్కీమా ఏంటి, స్నోఫ్లేక్ స్కీమా అంటే ఏంటి, అండ్ దెన్ వీ డిస్కస్డ్ అబౌట్ ఫిల్టర్ ఫ్లో యాజ్ వెల్, రైట్? అండ్ వీ డిస్కస్డ్ అబౌట్ హైరార్కీస్ అండ్ డేటా టైప్స్ ఎలా మారుస్తారు రిపోర్ట్ వ్యూలో, టేబుల్ వ్యూలో. అండ్ ఆల్సో లాంగిట్యూడ్, లాటిట్యూడ్స్ ఇవన్నీ కావాలి అంటే మనం డేటా కేటగరైజేషన్ ఉంటుంది. సో అది డేటా కేటగరైజేషన్లో చూస్తాం ఇవన్నీ, రైట్? సో వీ అబ్జర్వ్డ్ ఆల్ ఆఫ్ దిస్. ఓకే, సో ద బెస్ట్ ప్రాక్టీసెస్ వచ్చేటప్పటికి ఆల్వేస్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ బిల్డింగ్ ఎ నార్మలైజ్డ్ మోడల్. ఓకే, సో మీరు డేటా మోడల్ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో దట్ షుడ్ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్ షుడ్ హ్యావ్ ఎ డిస్టింక్ట్ అండ్ క్లియర్ పర్పస్ ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ డైమెన్షన్ టేబుల్స్ అన్నీ కూడా పైన పెట్టుకోవాలి. ఓకే, సో అండ్ మన వాట్ ఎవర్ ద ఫ్యాక్ట్ టేబుల్స్ ఆర్ దర్ వాటిని కింద పెట్టుకుంటే సో ఫ్లో అంతా కూడా పైనుంచి కిందకు వస్తున్నట్టు, సో డౌన్ స్ట్రీమ్ ఉన్నట్టు. ఓకే, సో పైనుంచి కిందకు వచ్చిన దాన్ని డౌన్ స్ట్రీమ్ అంటారు, అండ్ కింద నుంచి పైకి వెళ్తే అప్ స్ట్రీమ్ అంటారు. ఓకే, సో పైనుంచి కిందకు వస్తుంది కాబట్టి సో దట్ డౌన్ స్ట్రీమ్ ఫ్లో అనేది ఉండేటట్టు చూసుకోండి. సో దట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ క్లారిటీ. నెక్స్ట్ కాంప్లెక్స్ రిలేషన్షిప్స్ అవాయిడ్ చేయండి. ఓకే, అన్నెసరీగా కాంప్లెక్స్ రిలేషన్షిప్స్ క్రియేట్ చేయొద్దు. దట్ గోన లీడ్ టు అన్నెసెసరీ రిడెండెంటెడ్ వర్క్స్. అండ్ ఆల్సో ఒకవేళ ఇంకా తప్పదు కావాలి అంటే అప్పుడు కాంప్లెక్స్ రిలేషన్షిప్స్ యూజ్ చేయండి. బట్ మ్యాక్సిమం యూజ్ సో బేసిక్గా ఇక్కడ కాంప్లెక్స్ రిలేషన్షిప్స్ అంటే ఏంటంటే మెనీ టు మెనీ కార్డినాలిటీ. సో కార్డినాలిటీ మెనీ టు మెనీ ఉండకుండా చూసుకోండి. మ్యాక్స్ టు మ్యాక్స్ వన్ టు మెనీ యూజ్ చేయండి అండ్ వన్ వే ఫిల్టర్స్ మాత్రమే వాడండి. ఓకే, సో డోంట్ యూస్ బోత్ ఫిల్టర్స్. ఓకే, అండ్ డోంట్ యూస్ మెనీ టు మెనీ ఫిల్టర్స్, మెనీ టు మెనీ కార్డినాలిటీ ఇన్ యువర్ డేటా మోడల్స్. అండ్ నెక్స్ట్ హైడింగ్ ఫీల్డ్స్. ఓకే, ఇది మర్చిపోయాం. సో బేసిక్గా యూ కెన్ ఆల్సో హైడ్ ద ఫీల్డ్స్ యాజ్ వెల్. సో లెట్స్ సే ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసి ఐ కెన్ హైడ్ దిస్ ఇన్ రిపోర్ట్ వ్యూ. ఓకే, సో ఇప్పుడు కస్టమర్ కీ ఉంది. సో కస్టమర్ కీ నాకు మూడిట్లోనూ ఉంది. ఓకే, సో బట్ నాకు కస్టమర్ కీ లెట్స్ సే ఈ మూడు కాదు, ఇది తీసేద్దాం, ఇది కూడా తీసేద్దాం, డిలీట్ చేసేద్దాం. నా లెట్స్ సే నా దగ్గర ఈ రెండు టేబుల్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ లుకప్ అండ్ సేల్స్ డేటా ఉంది. ఓకే, సో నా ప్రొడక్ట్ కీ అనేది నాకు రెండిట్లోనూ ఉంది. సో ఏ ప్రొడక్ట్ కీ మ్యాటర్స్ ఎ లాట్ అంటే నాకు ప్రొడక్ట్ లుకప్ అండ్లో ఉన్న ప్రొడక్ట్ కీ మ్యాటర్స్ ఎ లాట్ ఫర్ మీ, రైట్? సో దీన్ని ఉంచుకొని దీన్ని నేను హైడ్ చేసుకోవచ్చు. యూ కెన్ ఐదర్ క్లిక్ ఆన్ దిస్ ఐ సింబల్ ఆర్ యూ కెన్ రైట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ హైడ్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ప్రొడక్ట్ కీ అనేది ఏదైతే ఉందో ఇది 2 సార్లు మీకు కనిపించదు ఇక్కడ మీరు విజువలైజ్ చేసేటప్పుడు. ఓకే, సో ఓన్లీ ఒక్కసారి మాత్రమే కనిపిస్తుంది మీకు ప్రొడక్ట్ కీ అనేది. ఓకే, సో యూ డోంట్ సీ మల్టిపుల్ టైమ్స్. సో ఇక్కడ చూడండి నాకు ప్రొడక్ట్ కీ ఇక్కడ ఉంది కానీ ఇక్కడ ప్రొడక్ట్ కీ కనిపించలేదు. సేల్స్ డేటాలో కూడా ప్రొడక్ట్ కీ ఉంది బట్ ఇట్స్ నాట్ రిఫ్లెక్టింగ్ హియర్, రైట్? సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు ఏ ప్రోడక్ట్ కీ యూజ్ చేయాలి. ఓకే, సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో దానికి ఈ హైడ్ ఫీల్డ్స్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యువర్
data modeling. Okay, in the next class we will discuss about calculation fields with DAX. Okay, so DAX measures ఇవన్నీ కూడా చూద్దాం. అండ్ దిస్ గోనా టేక్ లాట్స్ ఆఫ్ టైం, ఒక 2 to 3 days పడుతుంది ఇది ఈజీగా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది అయిపోయింది అంటే ఇంకా అయిపోయినట్టు, ఆల్మోస్ట్ క్యాలిక్యులేషన్స్ అయిపోయిందంటే ఇంకా విజువలైజేషన్, డేటా మొత్తం విజువలైజేషన్. సో వీ గోయింగ్ టు బిల్డ్ ఎ డాష్బోర్డ్. సో ఆ డాష్బోర్డ్ బిల్డ్ చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ని ఎలా తీసుకుంటాం అవన్నీ కూడా చూసుకుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది అయిన తర్వాత ఏఐ గురించి ఉంటుంది. సో మోస్ట్లీ బై నెక్స్ట్ వీక్ వీ వుడ్ బీ ఏబుల్ టు కంప్లీట్ దిస్ పవర్ బిఐ. ఓకే, సో బై నెక్స్ట్ వీక్ కల్లా కంప్లీట్ అయిపోతుంది పవర్ బిఐ. ఓకే, సో దాట్స్ ఇట్.